హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు నేను ప్రేమంటే అనే కథ గురించి చెప్పబోతున్నాను. ఉదయం లావణ్య ఫోన్ చేసి చెప్పింది మహేష్కు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఒక్కసారి మీతో ప్రేమంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఉందని, ఆ ప్రోగ్రాంకు తనే సూత్రధారి అని. లోకల్ టీవీ ఛానల్లో యాంకర్గా కెరీర్ మొదలుపెట్టాక లావణ్య నడపబోయే మొదటి ప్రోగ్రాం అది. పావుగంట ముందే టీవీ ట్యూన్ చేసి కూర్చున్నాడు మహేష్. తను అసలు టీవీ చూడడు, కానీ లావణ్య చాలా స్పెషల్ తనకు. లావణ్యను తను ఎంత ఇష్టపడ్డాడు, ఎంత అంటే మాటలో చెప్పలేనంత. ఆమె లేనిదే తను బతకలేడు, ఆమె తన సర్వం. అలాంటి తను లావణ్యను పేలవమైన ప్రశ్న వేశాడు 2 వారాల క్రితం, ప్రేమంటే అని. అది కూడా లావణ్య ఐ లవ్ యూ అన్నప్పుడు, అది తను ఓదార్చాలని అనుకున్నప్పుడు. తుంటి మీద కొడితే పంటికెసరు వచ్చినట్లు ఎక్కడో అమెరికాలో ఏదో ఆర్థిక సమస్య వచ్చి పడితే ఆ సమస్య పెట్టిన ఆందోళన మహేష్ చేత వేరే ప్రశ్న వేయించింది. ఆ ప్రశ్నలో రుచి రూపం ఉన్నాయి, కానీ విలువ లేదు. ఆ ప్రశ్న లావణ్యకు వేయకుండా ఉండాల్సింది అనుకున్నాడు మహేష్. కానీ ఆ ప్రశ్న వేసినందుకు లావణ్య చిన్నబుచ్చుకోలేదు, అలా అని బదులివ్వలేదు. ఓకే, నువ్వెలా చెప్తే అలాగే అని వెళ్ళిపోయింది. లావణ్యకు సమయస్ఫూర్తి బాగా తెలుసు. మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. టీవీ ఛానల్లో పార్ట్ టైం ఉద్యోగం. వింత మనస్తత్వాలతో మనుషులతో భేటీ పడే వృత్తి. బహుశా అందువల్ల పరిపక్వత ప్రవర్తనలో ఉన్నతంగా ఉందేమో. సమయం 5 అయింది. ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. సన్నగా, నాజుగ్గా, స్టైల్గా, అందంగా, హోయలుగా, పూల బొకేలా రెపరెపలాడుతూ నిల్చుంది లావణ్య కెమెరా ముందు. ప్రోగ్రాంకు ఆహ్వానించింది లావణ్య. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ లావణ్య ఫర్ యూ. 1 minute ప్లీజ్. మొదటి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రాజవిహార్ సమీపాన ఆంధ్రే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మనకు ఎదురైన వాళ్లను ఒక ప్రశ్న వేద్దాం. సమాధానం జనరంజకంగా చెప్పిన వాళ్లకు చిన్న ప్రైజ్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రశ్న ప్రేమంటే అని డిక్లేర్ చేసింది. మహేష్ తనకు వేసిన ప్రశ్నను కాన్సెప్ట్గా చేసి పారేసింది లావణ్య. మహేష్ ముందుగా అరే అనుకున్నాడు. స్థిమితపడ్డాక లెట్ మీ సీ అనుకున్నాడు. ఫుట్పాత్ మీద నడుచుకొస్తున్న ఓ పెద్ద జంట లావణ్య కంటప కనబడింది. వాళ్ళను ఆపింది. సార్, మేడం నమస్తే, 1 minute ప్లీజ్. ప్రోగ్రాం తరఫున గ్రీటింగ్స్ మీకు. ఇది ప్రత్యక్ష ప్రసారం. మాదొక చిన్న ప్రశ్న, ప్రేమంటే. సార్, ముందు మీరు చెప్పండి, మీ పేరు కూడా ప్లీజ్ అడిగింది లావణ్య. నా పేరు నాగభూషణం. ప్రేమంటేనా? ప్రేమంటే ఇష్టం, సిగ్గుపడ్డాడు ఆయన. అంతేనా? ఆశ్చర్యంగా అడిగింది లావణ్య. అంతే కాదనుకోండి, ప్రేమంటే ఇష్టం కంటే కొంచెం ఎక్కువే అన్నాడు నాగభూషణం. ఎంత ఎక్కువో కవించింది లావణ్య. మా ఆవిడ పైన నాకున్నంత గర్వంగా చెప్పాడు నాగభూషణం. లావణ్య ఆయన భార్యకేసి తిరిగింది. మేడం, ప్రేమంటే అర్థం మీరే అంటున్నారు, మీ వారు. మీ అభిప్రాయంలో కూడా ప్రేమంటే మీ వారేనా మేడం? మీ పేరు కూడా చెప్పాలి అంది లావణ్య. నా పేరెందుకులేమ్మా రొప్పుతూ అంది ఆవిడ కూరగాయల సంచిని మోసుకొస్తూ. ప్రేమంటే నా దృష్టిలో వంకాయ. వంకాయే, లేదనుకుంటే టెంకాయ అనుకో. నాకు ప్రేమంటే ఒక్కరే గుర్తుకొస్తారు అని ఆగి చూసింది ఆ వీర ప్రేమనాని. మీ ఆయన? టక్కున అందుకుంది లావణ్య. కాదు అన్నది ఆవిడ రొప్పుతూ. మీ అమ్మ నాన్న లేక మీ అత్తగారు ఆడపడ్చా అడిగింది ఆత్రంగా లావణ్య. అని అడ్డంగా తలూపింది ఊరిస్తూ. మీ కాలేజీ బాయ్ ఫ్రెండా అడిగింది. నో, నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అంది ఆవిడ వెదురు బెత్తంలా నిక్కచ్చిగా. మరెవరు మేడం ప్రశ్నించింది లావణ్య. ఆవిడ నిట్టూర్చి, మా పని మనిషి సీతమ్మ. అదంటే నాకు పిచ్చి ప్రేమ. నా ఇలదైవం, కులదైవం. ఆమె పనికి రాకపోతే నా జీవితంలో ఆ రోజు ప్రేమ లేదు, దోమ లేదు. అది రాని రోజు నాకు దయ్యం పూనుతుంది. ఇంటడు చాకరీ చేసుకోవాలిగా. ఆయనకి మగ మహారాజు. తీరిగ్గా టీవీ ముందు కూర్చొని పుంకాలుగా ప్రేమిస్తాడు. కథలకండా అన్ని చేతికందిస్తే ఎవరికి మాత్రం ప్రేమ పుట్టదు గనక. అంతదాకా ఎందుకు? ఇవిగో ఈ 2 సంచులు కూరగాయలు చచ్చేట్టు మోసుకొస్తుంటే ఆయన మటుకు ఆయన సినిమా కథ నాకు వల్లిస్తూ పక్కనే చేతులుకుంటూ వస్తున్నారు. మగవాళ్ళంతే, ప్రేమను మాటల్లో ఎండమావిలో జలపాతాల్లా కురిపిస్తారు. లావణ్య అడ్డుపడింది ఆవిడ మాటల దాటికి. అంటే మేడం, మీ వారిని మీరు ప్రేమించరా? చచా, అదేం లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు పెడతాలు తీయకు. ఆయనంటే ప్రేమే నాకు. మా ఆయనంత మంచి మనిషి మరొకరుండరు. మనిషి అన్నాక లోపాలుండవా?
నేను కూరగాయలు మోస్తున్నానా, ఆయన ఈ సంసారాన్ని మోసుకొస్తున్నాడు అంటూ మొగుడు వైపు చేరిందా భారతనారి. నాగభూషణం చిరునవ్వుతో చూస్తున్నాడు. లావణ్యకు ముచ్చటేసింది ఆ దూకుడు దుడుకు అందులోని ఒడుపు చూసి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వేరొకరి వేటలోని పడ్డారు లావణ్య టీం. 18 ఏళ్ళు ఉండొచ్చు, చకచకా కులుకుతూ వస్తుంది ఓ అందమైన అమ్మాయి. వయసొచ్చిన ఆడపిల్లకు కులుకు ముందు ఎన్ని అందాలైనా తలదించుకోవాల్సిందే. ఆ అమ్మాయిని ఆపింది లావణ్య. ప్రేమంటే అంటూ. ప్రేమంటేనా ఏమో, నాకే డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేస్తా, అది బెటర్ ఆప్షన్, ట్రై ఇట్ అని గూగుల్ వేసిందా గూగుల్ రాణి. పీక్ అవర్స్లో కోల్కతా హుగ్లీ నది వంతెన పైన ట్రాఫిక్లా ఉక్కిరి బక్కిరి అయిపోయింది లావణ్య. కోర్స్ సెర్చ్ చేసుకోవచ్చు, కానీ చర్చ ఏమిటంటే నీ ఒపీనియన్లో ప్రేమంటే ఏంటని. లావణ్య సిన్సియర్గా ట్రై చేసింది ఇంకోసారి. ఓష్, నా ఒపీనియనా, యునో ప్రేమంటే హీ షుడ్ బీ వెరీ హ్యాండ్సమ్, గ్రేట్ థ్రిల్ ఇవ్వాలి, ఎప్పుడు అడిగినవన్నీ కొనివ్వాలి, అప్పుడు వచ్చే ప్రేమ లవ్ ఈజ్ క్యూట్ ఫీలింగ్ అవన్నీ చేయకపోతే ప్రశ్నించింది లావణ్య. ఇంకా ప్రేమకి ఛాన్స్ ఎక్కడుంది ఎదురు ప్రశ్నేసిందా గూగుల్ రాణి గుడ్లో గూగులా కళ్ళు పెద్దవి చేసి. ఓ గాడ్, మై గాడ్ అని మనసులో అనుకొని పైకి థ్యాంక్స్ చెప్పి ఏండకా గొడుగు పట్టే అవకాశవాద ప్రేమ పావురాన్ని తప్పించుకుంది లావణ్య. దూరంగా 20 ఏళ్ల యువకుడు టెన్రీ బైక్ మీద ప్రపంచానికి ఓనర్లా దూసుకొస్తున్నాడు. బైకును విచ్చలివిడిగా వంకర్లుగా తిప్పుతూ భూమాకర్షణ శక్తి మినహాయింపులా ఉరకలు వేస్తున్నాడు. దగ్గరికి వచ్చాక చూస్తే అందంగా అమాయకంగా ఉన్నాడు. లావణ్య వేసిన ప్రశ్నకు ముఖం అదోలా పెట్టి ప్రేమంటేనా అన్నాడు ఆ కుర్రాడు. పళ్ళన్నీ బయటకు పెట్టి వెంటనే అడిగాడు, ఇది లైవ్ ప్రోగ్రామా అని. అవునంది లావణ్య. నా గర్ల్ ఫ్రెండ్ని అడిగి చెప్తా అని సెల్ నుంచి ఫోన్ చేశాడు. చైతు, ఇక్కడ ప్రేమంటే ఏంటని అడుగుతున్నారు, నువ్వే చెప్పు అర్థించాడా ప్రేమికుడు. సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. అవతల నుంచి 21వ శతాబ్ది ఆడపడుచు గొంతు సమాధానమిచ్చింది. సో స్వీట్, మన ఇద్దరి మధ్య వారం రోజుల క్రితం పుట్టి 2 రోజుల క్రితం మాయమైందే, ఆ స్వీట్ ఫీలింగే ప్రేమంటే అంది చైతు అనబడే ప్రేమ బైతు. ఓ షిట్, అంటే నువ్వు ఇప్పుడు నన్ను లవ్ చేయట్లేదా, షటప్ అని అవతల లైన్ కట్ చేసింది ఆ ఉపాసుందరి. ఓ షిట్ అనుకుంటూ స్పీడ్గా రివ్వుమని వెళ్ళిపోయాడా కుర్రవాడు. లావణ్య టీం గట్టిగా నవ్వేశారు. కొంచెం దూరం వెళ్ళాక పొలిటీషియన్ ఖాదీ దుస్తులో ఖరీదైన కారులో తారసపడ్డాడు లావణ్యకు. ప్రశ్న వినిపించగానే కారు దిగి బయటకు వచ్చి లావణ్య చేతిలోంచి మైక్ అందుకొని మొదలుపెట్టాడు ఆయన. ప్రేమించడానికి తీరికేది, టైం అంతా ప్రజాసేవలోనే సరిపోతుంది, అయినా చిన్నపిల్లవి అడిగావు కాబట్టి చెప్తా అని ఆలోచన ముద్రలో ఆగాడా రాజకీయ ప్రేమికుడు. కొంప తీసి ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పడు కదా అని లావణ్య అనుకుంది. పొలిటీషియన్ అందుకున్నాడు. బడుగు బలహీన వర్గాలదే నిజమైన ప్రేమంటే. ఎండనక వాననక వరదనక పోలింగ్ బూతులకొచ్చి పడిగాపులు పడి నిక్కచ్చిగా మాకు ఓటు వేసే వాళ్ళ ప్రేమను కొలిచే దమ్మెవరకుంది. ఆయన ఇంకా చెప్పుకోబోతున్నాడు. ప్రేమకు రాజకీయ రంగు పులిమి కొత్త అర్థం చెప్పిన ఆ ప్రేమికుడి హస్తాల్లోంచి మైకు మెల్లగా లాక్కొని ఆ సీనుకు స్వస్తి చెప్పింది లావణ్య. తర్వాత ఆటో వాళ్ళని ఆపారు లావణ్య యూనిట్. భగవంతుడు సృష్టించిన కలహభూషడి పాత్రలో ఆటో వాళ్ళ చాలా ప్రముఖుడు. ఎప్పుడూ ఒకటే ధోరణి, ప్రతిదీ మీటర్ లెక్కలోనే చూసే చదువుకోని లెక్కల మాస్టర్. లావణ్య ప్రశ్న అర్థం కాలేదు అతనికి, కానీ ఎందుకైనా మంచిదని మీటర్ పైన 50 ఎక్స్ట్రా అన్నాడు. వివరణ ఇచ్చిన కొద్దీ రేటు పెంచేస్తున్నాడు అతను. అక్కడి నుంచి తప్పుకుంది లావణ్య. దూరంగా ఆ పండు ముసలి తాత నీళ్ళలోనికి వంగి మెల్లగా పాకుడు లాంటి నడకతో చేతికర్ర సహాయంతో నడుస్తున్నాడు. నమస్కారం తాతగారు అని విషయం చెప్పింది లావణ్య. ప్రేమంటేనా అని గొణిగాడు మృదువుగా. కొద్ది క్షణాలు లావణ్యకేసి మౌనంగా చూశాడు ముసలాయన. చూపుల్లోని లోతైన భావాలు మాటల్లో బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. వణుకుతున్న కుడి చేత్తో జేబులోంచి తన వ్యాలెట్ను బయటకు తీశాడు. తెరిచి చూస్తే 2 భాగాలున్నాయి. ఎడమ భాగం వైపు స్త్రీ ఫోటో ఉంది, కుడివైపున తన ఆఫీస్ విజిటింగ్ కార్డు ఉంది. ఆ వ్యాలెట్ను కెమెరాకు చూపించాడు ఆయన. ఈమె నా భార్య, 10 ఏళ్ల క్రితం చనిపోయింది. ఈ కార్డు నేను 20 ఏళ్ల క్రితం రిటైర్ అయిన నా ఆఫీస్ది. ఈ 2 అంటే నాకు అపారమైన ప్రేమ అంటూ ఊపిరి తీసుకుంటూ బోసినవ్వున నవ్వాడు ఆయన. లావణ్య తాతకేసి ఆప్యాయంగా చూసింది. ముసలాయన కళ్ళల్లో వెలుగు, దాని వెంబడే కన్నీళ్లు జలజల రాలాయి. అమ్మాయి, ప్రేమంటే 1 మినిట్లో చెప్పడం కష్టం,
ప్రేమంటే ఓర్పు, ఓర్మి, చివరి క్షణం దాకా మనలో మిగిలే తీయని బాధతో కూడిన అనుభూతి. నీకిప్పుడు అర్థం కాదులే. కళ్ళు మెల్లగా తుడుచుకుంటూ వ్యాలెట్ను మళ్ళీ చొక్కా జోబులో జాగ్రత్తగా పెట్టుకొని నవ్వేశాడు ఆయన. లావణ్యకు నిజంగానే అర్థం కాలేదు. ఏదో తెలియని గౌరవభావం కలిగింది. తాత కాళ్లకు వంగి నమస్కారం చేసింది లావణ్య. ప్రోగ్రాం గిఫ్ట్ ఆయన చేతుల్లో ఉంచింది. చిరంజీవ అంటూ ముందుకెళ్ళిపోయాడు ఆ తాత. ప్రత్యక్ష ప్రసారానికి బ్రేక్ చెప్పింది లావణ్య. ప్రోగ్రాం చూస్తుంటే 2 వారాలుగా తను పడుతున్న అంతులేని అంతర్మదం తెరలుగా విడిపోతుంది మహేష్లో. తనెందుకు కుంగిపోయాడు? తనకేం తక్కువని? నా లావణ్య నాకు అండగా నిలిస్తే ఇద్దరం కలిసి ఏదైనా సాధించగలం అనుకున్నాడు. గట్టిగా నిర్ణయానికి వచ్చాడు. త్వరగా తయారయ్యి బైక్ మీద లావణ్య దగ్గరకు బయలుదేరాడు మహేష్. గతంలోని సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. లావణ్య ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో కలిసింది మహేష్ను. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. డిగ్రీ తర్వాత మహేష్ MBAలో జాయిన్ అయ్యాడు. లావణ్య మాస్ కమ్యూనికేషన్లో చేరింది. మహేష్ది ఒకటే కల, అమెరికా వెళ్ళి లావణ్యతో కలిసి లైఫ్ సెటిల్ అవ్వాలని. లావణ్య కూడా సరే అంది. వీసాలు, పాస్పోర్ట్లు రెడీ అయిపోతున్నాయి. పెద్దవాళ్లకు వీళ్ళ ప్రేమ తెలిసి పెళ్లికి ముహూర్తాలు చూసుకున్నారు. అప్పుడే అమెరికాలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం మహేష్ కలల్ని కలలు చేశాయి. అంతా చీకటిగా ఉంది మహేష్కు. ఆ చీకట్లో లావణ్య మహేష్ పక్కనే కూర్చుంది ఓదార్పుగా. మహేష్ డిప్రెషన్ అవడంతో అర్థం లేదు. అమెరికానో లండన్ మాత్రమే జీవితం కాదు కదా. మన దేశంలో ఎన్ని అవకాశాలు లేవు. మనలాంటి చదువుకున్న యువత కావాలి దేశానికి. కోర్స్ అమెరికా జీతాలతో పోల్చి చూస్తే చాలా తక్కువే, కానీ ఇక్కడ ఖర్చు కూడా తక్కువే కదా. నేటి యువతరం విదేశాల మోజులో పడి మన దేశాన్ని గాలికి వదిలేస్తున్నారు. మనిద్దరం డిఫరెంట్గా ఆలోచిద్దాం. మన మ్యారేజ్ కూడా పోస్ట్పోన్ చేసి పెద్దవాళ్ళని బాధ పెట్టక్కర్లేదు. లావణ్య సర్ది చెప్పబోయింది. మహేష్ గట్టిగా ఉన్మాదిలా అర్చాడు. నేను పడిన కష్టమంతా అమెరికా జీవితం గురించే. నీకేమైనా పిచ్చా? ప్రేమట ప్రేమ. అసలు ప్రేమంటే ఏంటి నీకు? మహేష్ కేకలకు లావణ్య లేచి నిలబడింది. మహేష్, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీవెలా చెప్తే అలాగే అని పలికి మౌనంగా వెళ్ళిపోయింది. ఆలోచించి బయటపడ్డాడు మహేష్. బైకు లావణ్య వాళ్ళ యూనిట్ దగ్గరకు వచ్చాడు. ప్రోగ్రాం కూడా అయిపోయినట్టుంది. యూనిట్ పేకప్ అవుతుంది. లావణ్య యూనిట్కు బై చెప్పి మహేష్తో బయలుదేరింది. కొంచెం రద్దీ తక్కువ ఉండే రెస్టారెంట్కి వెళ్ళారు ఇద్దరు. కార్నర్లో పక్కనే కూర్చున్నారు. అదే ప్రశ్న నన్ను అడుగు అన్నాడు మహేష్. ఏ ప్రశ్న? లావణ్య అడిగింది. నీ ప్రోగ్రాం ప్రశ్న. లావణ్య ఆసక్తిగా చూసింది. నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. మనం ఇండియాలోనే ఉండిపోదాం. అనుకున్న ముహూర్తానికే మన పెళ్ళి. మహేష్ చెప్పడం ఆపాడు. లావణ్య నమ్మలేనట్లు చూసింది.